Are you the one who's planning to attend an interview soon but don't know how to prepare for it? Or worried about the kind of answers you need to give to the HR? Or scared about your body language? Then I have some excellent news for you. I am Sai Devan, I am a soft skills trainer, and I am conducting a 3-hour exclusive interview skills masterclass where I'll be teaching you all these important aspects and many more. And guess what? All of these comes at a price less than a pizza. So hurry up, register now, and I will see you on the other side. Hi, hello, namaste, nenu mi Sai Devan and welcome to Devan's classes. చాలా మంది త్వరగా జాబ్ తెచ్చుకొని ఎస్పెషలీ సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోతే చాలా బాగుంటుంది, లైఫ్ సీదా సాదాగా ఉంటుంది అని చాలా మంది డ్రీమ్స్ కంటూ ఉంటారు. సో మీ డ్రీమ్స్ని మీరు నెరవేర్చుకోవడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే 2020 అండ్ 2021 పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇది ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అబ్బా నేను జాబ్ మిస్ అయ్యాను అనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక అమేజింగ్ ఆపర్చునిటీ. సో ఈ వీడియోలోని మీకు అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సెలెక్షన్ ఏ విధంగా చేయడం జరుగుతుంది, సో స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ అండ్ లైక్డ్ ఆర్ షేర్ దిస్ వీడియో, డూ ఇట్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ మోర్ విత్ దీస్ ఇష్యూస్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది మనం చూసినట్లయితే బీఈ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంఈ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంటెక్ క్యాండిడేట్స్ యాజ్ వెల్. సో ఎవరైతే ఎంటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ దీనికి. అండ్ ఎంసీఏ ఎవరైతే కంప్లీట్ చేశారో అండ్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఈ క్యాంపస్ డ్రైవ్, ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. లెట్స్ హ్యావ్ అ క్విక్ లుక్ అండ్ బిఫోర్ దాట్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ with many more videos as such. So dates ఎప్పుడు registration and date. So ఫైనల్ డేట్ వచ్చేసి 24th September. సో మీకు ఇంకా టైం ఉంది. మేక్ షూర్ దట్ యూ అప్లై బిఫోర్ ద రిజిస్ట్రేషన్ డేట్ ఇట్ సెల్ఫ్. అండ్ అక్టోబర్లోని మీకు టెస్ట్ రావడం జరుగుతుంది. టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అని వరీ కాకండి, ఆ టెస్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ఈ టెస్ట్ రిజల్ట్స్ వస్తాయో ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ డేట్ ఉండడం జరుగుతుంది. సో మేక్ షూర్ దట్ యూ కీప్ దిస్ ఇన్ యోర్ మైండ్. అండ్ ఏ విధంగా ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు TCS నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అని లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను. మేక్ షూర్ దట్ యు గో త్రూ ఇట్. అండ్ దాంట్లోని మీరు లాగ్ ఆన్ అవ్వాలి. అందులోని మీకు IT BPO అని ఉంటుంది. సో మేక్ షూర్ దట్ యు క్లిక్ ఆన్ IT అండ్ రిజిస్టర్ అండ్ అప్లై ఫర్ TCS ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ప్రాసెస్ అనే ఒక క్లిక్ త్రూ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయాలి. అండ్ ఆల్రెడీ మీరు ముందుగా ఎప్పుడైనా రిజిస్టర్డ్ అయ్యి ఉన్నట్లయితే మీరు జస్ట్ అప్లై ఫర్ డ్రైవ్ అని క్లిక్ చేస్తే చాలు. అంటే మీరు ముందుగా లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా అప్లై చేయడానికి రిజిస్టర్ అయ్యి ఉంటే అప్లై ఫర్ డ్రైవ్ అని పెడితే చాలు. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయినట్లయితే రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోని IT అనే కేటగిరీని క్లిక్ చేయాలి. అగైన్ IT అండ్ BPO ఉంటుంది. IT అనే కేటగిరీని మీరు క్లిక్ చేయాలి. ఓకే, సో తర్వాత మీకు మోడ్ ఆఫ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ టెస్ట్ అంటే ఇన్ సెంటర్ అండ్ రిమోట్ అని ఉంటుంది అనమాట. సో ఇన్ సెంటర్ అండ్ రిమోట్ లో మీకు ఏది ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో ఆ సెంటర్ మీరు క్లిక్ చేసి అప్లై చేయాలి. సో మీరు మీ స్టేటస్ ఎంత వరకు వచ్చిందని తెలుసుకోవడానికి ట్రాక్ యువర్ అప్లికేషన్ అనే చిన్న క్లిక్ త్రూ కూడా ఉంటుంది. దాన్ని చూసినట్లయితే మీరు క్లిక్ చేస్తే అందులోని మీకు అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని కనిపించినట్లయితే మీరు అప్లై చేసేసినట్టే. ఓకే, సో అప్లికేషన్ ప్రాసెస్ చూసాం. ఒకవేళ ఇన్ డీటెయిల్ గా కావాలి అంటే నేను ఇంకొక వీడియో కూడా మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ నేను ఫిల్ చేస్తూ మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. బట్ లెట్ us అండర్స్టాండ్ అసలు ఎవరు ఎలిజిబుల్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా, పర్సంటేజ్. చాలా మంది స్టూడెంట్స్ అడిగారు నాకు ఎంత పర్సంటేజ్ ఉండాలి అని. సో మీకు మినిమం 60% ఉండాలి లేదా మినిమం 6 CGPA ఉండాలి. అది కూడా 10th లోని 12th లోని డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ కానీ లేదా గ్రాడ్యుయేషన్. అంటే మీరు 10th 12th గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే మీకు మినిమం అన్నిటిలోని 60% ఉండాలి అని చెప్తున్నాను. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అన్నారు, ఆల్రెడీ మెన్షన్ చేసాము. So students should have completed their education in the stipulated course duration. So 2021 passed outs ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. స్టూడెంట్స్ కి ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ఎటువంటి బ్యాక్లాగ్స్ కానీ అరియర్స్ కానీ ఉండకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీకు బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడంలో హెల్ప్ కావాలి అంటే మేక్ షూర్ టు జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బిలో అండ్ డూ సబ్స్క్రైబ్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ యువర్ క్లియరింగ్ బ్యాక్లాగ్స్ యాజ్ వెల్. ఒకవేళ మీకు గ్యాప్ కానీ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ ఉన్నట్లయితే మీరు ముందుగానే మెన్షన్ చేయాలి. ఇట్ ఈస్ మ్యాండటరీ టు డిక్లేర్ గ్యాప్స్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్. సో ఓవరాల్ అకాడమిక్ గ్యాప్ అంటే మీ ఎడ్యుకేషన్ లోని మొత్తం ఓవరాల్ గ్యాప్ ఎంత ఉండొచ్చు అంటే 27 months
మాక్సిమం 27 months, అది ఎక్సీడ్ అవ్వకూడదు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు. ఒకవేళ మీకు గ్యాప్ ఉన్నట్లయితే ఎందుకు ఆ గ్యాప్ ఉందనేది డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, అండ్ కోర్సెస్ టైప్స్. సో ఎవరైనా పార్ట్ టైం కరెస్పాండెన్స్ కోర్స్ చేసినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎవరైతే సెకండరీ, సీనియర్ సెకండరీ కోర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ లోని ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్, మీలోని ఎవరైనా వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 2 years వరకు అప్లై చేయొచ్చు. సో మీకు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు మీరు అప్లై చేయొచ్చు. ఆల్రైట్, అండ్ ఏజ్ వచ్చేసి మినిమం 18 అండ్ మాక్సిమం 28 years. సో ఏ కోర్సెస్ అప్లై చేయొచ్చు? బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ, ఎంసీఏ కానీ ఎంఎస్సీ చేసిన ఏ స్పెషలైజేషన్ కూడా. సో చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడిగారు, సార్ నేను సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అని. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఏ స్పెషలైజేషన్ అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏమైనా డౌట్స్ ఉంటే డూ డ్రాప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ. నౌ అసలు షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఏంటి? సార్ ఓకే సార్ అప్లై చేసేసాను, సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు అనుకున్నట్లయితే మీకు మేజర్ గా 3 steps ఉండడం జరుగుతుంది. ఫస్ట్ యూ విల్ బి హ్యావింగ్ అ రిటన్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్ లో ఏమేమి ఉంటాయి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుంటాం. ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయిన వెంటనే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఆఫర్ లెటర్ ఉంటుంది. సో మీకు ఇంటర్వ్యూలోని మీకు కావాల్సిన అతి ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఐ విల్ బి ట్రైనింగ్ స్టూడెంట్స్ పర్సనలీ. సో మీకు అందులో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే యూ కెన్ డ్రాప్ అ మెసేజ్ టు ద నంబర్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్, మీరు అప్లికేషన్ ఇప్పటి వరకు డిస్కస్ చేసిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసాక మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత ఆఫర్ లెటర్. టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ మీకు పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 parts ఉంటాయి. పార్ట్ ఏ లోని న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్, అండ్ రీజనింగ్ ఎబిలిటీ, వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్. సో మీకు ప్రతి దానికి టైం లిమిట్ వచ్చేసి 40 minutes ఉండడం జరుగుతుంది ఫర్ న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీకి 30 minutes అండ్ రీజనింగ్ ఎబిలిటీకి 50 minutes. సింపుల్ గా చెప్పాలి అంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ చాలా చక్కగా మీరు నేర్చుకోవాలి. అండ్ ప్రోగ్రామింగ్ లోని లాజిక్ గురించి మీకు 15 minutes ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండొచ్చు. అండ్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్, ఇక్కడ మీరు కోడింగ్ రాయాల్సి వస్తుంది. ఇది డ్యూరేషన్ వచ్చేసి మీకు 45 minutes. సో ఆల్ టుగెదర్ మీకు 180 minutes కి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. డిఫికల్టీ లెవెల్, ఐ వోంట్ సే ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్, బట్ ఇట్ ఈస్ ఈజీ టు మోడరేట్. మీరు కానీ కరెక్ట్ గా నేర్చుకుని వెళ్ళినట్లయితే ప్రోగ్రామింగ్ కూడా మీరు ప్రోగ్రామింగ్ లో తోపు తురుము అవ్వాల్సిన అవసరం లేదు. మీకు బేసిక్స్ వచ్చి ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన మీకు చిన్న గ్రిప్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు క్వాలిఫై అవుతారు. అండ్ టైం ఉంది, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, సో మిస్ చేసుకోకండి. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో మెసేజ్ చేయండి, కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, అండ్ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్. నేను ఇంకొక వీడియో కూడా చేయబోతున్నాను ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా అని. అండ్ సూన్ TCS స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు నంబర్ కి మెసేజ్ చేయొచ్చు. యూ కెన్ డ్రాప్ మెసేజ్ ఆన్ ద వాట్సాప్. సో ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్ యూ. అండ్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. సో టేక్ కేర్, ఆల్ ద వెరీ బెస్ట్. విల్ సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.